హాయ్. ఈరోజు మా స్పెషల్ కోడిగుడ్డు పులుసు. అంటు పులుసు అంటాం మేము. చింతపండు పులుసు, కోడిగుడ్డు. చూద్దాం. కీర, చికెన్, కోడిగుడ్లు కూర ఉండక చాలా రోజులు అవుతుంది. తినొద్దు అన్నప్పటి నుండి కోడిగుడ్లు కూడా ఉండట్లేదు అసలు. ఆఫ్టర్ 2 months 3 months తర్వాత ఇవాళ తింటున్నాము. ఇవాళ కూడా భయంగానే తెచ్చినాం. పులుసు అంతా గుడ్లోకి పోయి పుల్లగా సూపర్ ఉంది. సూపర్ టేస్ట్ ఉంది. మరిన్ని ఉల్లిగడ్డలు కట్ చేసి కొంచెం చింతపండు వేసి చేస్తాం మేము. టమాటా వేస్తాం అప్పుడప్పుడు, కానీ ఈరోజు వేయలే. కొంచెం మెంతులు దంచి పొడిలాగా లాస్ట్లో దింపే ముందు వేస్తే సూపర్ టేస్ట్ ఉండేది. చేపల పులుసు వాసన వస్తుంది. మొత్తం ఇద్దని లాస్ట్కి మెత్తది ఉంటుంది కదా లోపలిది ఎల్లో, దాన్ని ఏం చేస్తామంటే మేము అన్నం అంతా తిన్నాక ఇట్లా పులుసులో ముంచుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. సూపర్ ఉంది కోడిగుడ్డు పులుసు. మీ సైడ్ ఏమంటారు? మేము అంటు పులుసు అంటాం ఎక్కువ. మా దగ్గర కోడిగుడ్డు పులుసు. స్టైల్గా అయితే కోడిగుడ్డు చారు. స్పైసెస్ అనుకుంటే మధ్యలో తింటే బాగుంది. బాయ్.